వృత్రాసురుడు కఠోరమైన కంఠధ్వనితో బొబ్బపెట్టగా పిడుగుపాటుకు కూలిపోయే ప్రాణులలాగా ఇంద్రుని సైన్యాలు ఒళ్ళు తెలియక యుద్ధరంగంలో పడి మూర్ఛపోయాయి. వృత్రాసురుడు యుద్ధభూమిలో ఎదురులేనివాడై తన పాద ఘట్టనలతో భూమి గజగజా వణికిపోతుండగా వాడి అయిన శూలం చేతబట్టి మదపుటేనుగు తామరకొలంలో ప్రవేశించి తొక్కివేసిన రీతిగా కన్నులు మూసుకుని కాళ్లతో తొక్కివేయసాగాడు. ఇంద్రుడు అలా విజృంభించి విహరిస్తున్న వృత్రుని చూసి 100 వజ్రాయుధాలతో సమానమైన కఠినమైన గదను మహాభయంకరంగా ప్రళయకాలపు సూర్యుని తీవ్రమైన పరివేషంలా గిరగిరా తిప్పి విసిరివేశాడు. అది మింటం వెనుమంటలంట బరపై ఆభీల వేగంబునన్ గదియన్ వచ్చిన లీల వామకర సంక్రాంతంబు గావించి బెట్టిదుడై చేరి సురారిదానిగొని కాఠిన్యోరుపాతంబులంజదియన్మోదే గజేంద్రమస్తకమునుత్సాహైక సాహాయ్యుడై. ఆ గద ఆకాశంలో పెద్ద మంటలు వ్యాపిస్తుండగా భయంకరమైన వేగంతో వృత్రాసురుని సమీపించింది. అతడు దానిని ఎడమచేతితో అవలీలగా పట్టుకుని పరాక్రమించి ఇంద్రుని సమీపించాడు. మహా ఉత్సాహంగా ఆ గదాదండాన్నే ఉపయోగించి కఠినమైన దెబ్బలతో ఐరావతం యొక్క కుంభస్థలాన్ని చితికిపోయేలా కొట్టాడు. జై శ్రీకృష్ణ.